వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ఏప్రిల్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ 3 వీడియో అనేది చూద్దాం. మొట్టమొదటిగా ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్స్ ద రీఅపాయింట్మెంట్ ఆఫ్ మురళీ నటరాజన్ యాజ్ డీసీబీ బ్యాంక్ ఎండీ అండ్ సీఈఓ. డీసీబీ బ్యాంక్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎండీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మురళీ నటరాజన్ తిరిగి నియమించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఆమోదం తెలపడం జరిగింది. గిరీష్ చంద్ర ముర్ము లేదా జీసీ ముర్ము హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఎక్స్టర్నల్ ఆడిటర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొవిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ ఓపీసీడబ్ల్యూ. మనకి ఓపీసీడబ్ల్యూ ఏదైతే ఉందో రసాయన ఆయుధాల నిషేధానికి సంబంధించిన సంస్థ, ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొవిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్. సో దీనికి సంబంధించి మనకి ఎక్స్టర్నల్ ఆడిటర్గా గిరీష్ చంద్ర ముర్ము అయితే నియమితులవడం జరిగింది. US President Joe Biden nominated the Bill Nelson to serve as the next NASA administrator. తదుపరి నాసా అడ్మినిస్ట్రేటర్గా పనిచేయడానికి బిల్ నెల్సన్ను అమెరికా అధ్యక్షుడు జాయ్ బైడెన్ అయితే నామినేట్ చేయడం జరిగింది. నెక్స్ట్, జస్టిస్ సంజయ్ యాదవ్ అపాయింటెడ్ యాజ్ ద యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్. అలహాబాద్ హైకోర్టుకి సంబంధించి తాత్కాలిక సీజే మనకి జడ్జిగా సంజయ్ యాదవ్ని అయితే నియమించడం జరిగింది. పూమా అపాయింటెడ్ వాషింగ్టన్ సుందర్ అండ్ దేవదత్ పాడికల్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్స్. ప్యూమా కంపెనీ ఏదైతే ఉందో వాషింగ్టన్ సుందర్ని అలాగే దేవదత్ పాడికల్ ఇద్దరు క్రికెటర్ని కూడా తన బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది. ఆయుష్మాన్ ఖురానా అపాయింటెడ్ యాజ్ ద ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ టెక్నో కంపెనీకి సంబంధించి భారత బ్రాండ్ అంబాసిడర్గా ఆయుష్మాన్ ఖురానాని అయితే బాలీవుడ్ యాక్టర్ని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ వాజ్ రీసెంట్లీ అవార్డెడ్ ద సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్. న్యూజిలాండ్ క్రికెటర్ అయిన కేన్ విలియమ్సన్కు ఇటీవల సర్ రిచర్డ్ హ్యాడ్లీ పథకం అయితే లభించడం జరిగింది. స్పానిష్ సిటీ ఆఫ్ సెవిలే విల్ హోస్ట్ ద 22nd లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్. స్పానిష్ నగరమైన సెవిల్లే వచ్చి 22వ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులు అయితే మనకి విర్చువల్గా అయితే నిర్వహించనుంది. ఆల్రెడీ అవార్డ్స్ అయితే ఇచ్చేయడం జరిగింది. మనకి లారెస్ స్పోర్ట్స్ అవార్డ్స్ మీద వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే చూడొచ్చు. నెక్స్ట్, మరాఠీ ఫిలిం పుగ్లే విన్స్ ద బెస్ట్ ఫారిన్ ఫీచర్ అట్ మాస్కో ఫిలిం ఫెస్టివల్. మరాఠీ చిత్రమైన పుగ్లే వచ్చి మాస్కో ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ విదేశీ ఫీచర్ చిత్రం అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, రాబర్టో బెనిగ్నీ విల్ బీ రిసీవింగ్ ద గోల్డెన్ లైన్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అట్ ద 78th వెన్నీస్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్. 78వ వెన్నీస్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రాబర్ట్ బెనిగ్నీ వచ్చి జీవితకాల సాధన కోసం గోల్డెన్ లైన్ అవార్డును అయితే అందుకోవడం జరిగింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది జీవితకాల సాఫల్య పురస్కారం. నెక్స్ట్, విజన్ ఆల్మార్క్ 2021 అవార్డ్స్. క్రికెట్కి సంబంధించి మనకి విజన్ ఆల్మార్క్స్ 2021 అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఒక్కొక్క డికేట్కి ఒక్కొక్క క్రికెటర్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. విజన్ ఆల్మార్క్ ఓడిఐ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ఫర్ 2010 డికేట్కి వచ్చి మనకి విరాట్ కోహ్లీ. అదేవిధంగా ఓడిఐ క్రికెటర్ ఆఫ్ ద 2000s 2000 సంవత్సరానికి సంబంధించి మనకి 2000 డికేట్కి సంబంధించి అయితే శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్. అలాగే మనకి 1990s ఓడిఐ క్రికెటర్ ఫర్ ద 1990స్కి వచ్చి సచిన్ టెండూల్కర్. అలాగే ఓడిఐ క్రికెటర్ ఫర్ ద 1980s 1980కి సంబంధించి అయితే కపిల్ దేవ్ అయితే ఎన్నికవడం జరిగింది. అలాగే విజన్ ఆల్మార్క్ 2021 అవార్డ్స్లో భాగంగా లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ స్టోక్ ఎన్నికవడం జరిగింది. అలాగే లీడింగ్ ఉమెన్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్గా మనకి బెత్ మోనీ ఆస్ట్రేలియా అయితే ఎన్నికవడం జరిగింది. అలాగే మనకి నెక్స్ట్, వెస్టిండీస్ ప్లేయర్ కిరణ్ పోలార్డ్ వాజ్ అడ్జస్టెడ్ ద లీడింగ్ T20 క్రికెటర్ ఇన్ ద వరల్డ్. లీడింగ్ T20 క్రికెటర్ ఇన్ ద వరల్డ్గా వెస్టిండీస్ ప్లేయర్ కిరణ్ పోలార్డ్ అయితే ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్, 8 ఇండియో కిర్గిజ్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సైజ్ కన్జర్ స్టార్టెడ్ ఇన్ బిష్కేక్. మనకి ఈ కన్జర్ అనేది ఏదైతే ఉందో ఈ విన్యాసం అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగేది అంటే ఇండియా మరియు కిర్గిజిస్తాన్ మధ్య అయితే జరిగేది. 8వ ఇండియా కిర్గిజిస్తాన్ మధ్య ఈ కన్జర్ అనేది బిష్కేక్లో అయితే మనకి జరగడం జరిగింది. నెక్స్ట్, మ్యాక్స్ వెర్స్టాపిన్ వోన్ ద ఎమిలియా రొమాగ్నా ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ 2021. ఎమిలియా రొమాగ్నా ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ 2021 మనకి మ్యాక్స్ వెర్స్టాపిన్ అయితే గెలుచుకోవడం జరిగింది. 2021 సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ ఆల్మటీ కజకిస్తాన్. 2021 సీనియర్ ఏషియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ మన కజకిస్తాన్లోని ఆల్మటీలో అయితే జరిగింది. దీంట్లో మనకి భారతదేశం వచ్చి 14 మెడల్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. అందులో 5 గోల్డ్, 3 సిల్వర్, 6 బ్రాంజ్ మెడల్స్ అయితే ఉన్నాయి. సో ఈ 5 గోల్డ్, 3 సిల్వర్ ఒకసారి పేర్లు చూసినట్లయితే మనకి గోల్డ్ మెడల్స్ చూసినట్లయితే రవికుమార్ దాహియా 57 kg మెన్ ఫ్రీ స్టైల్, వినేష్ ఫోగాట్ 53 kg ఉమెన్ ఫ్రీ స్టైల్,
అన్షు మాలిక్ 57 కేజీల ఉమెన్ ఫ్రీ స్టైల్, సరితా మోర్ 59 కేజీల ఉమెన్ ఫ్రీ స్టైల్, దివ్య కాక్రాన్ 72 కేజీల ఉమెన్ ఫ్రీ స్టైల్లో గోల్డ్ మెడల్స్ బంగారు పథకాలు అయితే సాధించడం జరిగింది. అలాగే సిల్వర్ మెడల్ చూసుకున్నట్లయితే వెండి పథకం బజరంగ్ పూనియా 68 కేజీల మెన్ ఫ్రీ స్టైల్, దీపక్ పూనియా 86 కేజీల మెన్ ఫ్రీ స్టైల్, షాషి మాలిక్ 65 కేజీల ఉమెన్ ఫ్రీ స్టైల్లో అయితే మనకి పథకాలు అయితే సాధించారు. నెక్స్ట్ తమిళనాడు అర్జున్ కళ్యాణ్ బికమ్ ద 68th ఇండియా గ్రాండ్ మాస్టర్. 68వ భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్గా తమిళనాడుకు చెందిన అర్జున్ కళ్యాణ్ అయితే నిలవడం జరిగింది. స్టెఫానోస్ సిస్టిపాస్ ఓన్ ద మాంటే కెర్లో 2021 టైటిల్. మాంటో కెర్లో 2021 టెన్నిస్ టైటిల్ను మనకి స్టెఫానోస్ సిస్టిపాస్ అయితే గెలుచుకోవడం జరిగింది. Mirabai Chanu set a new world record in the women's 49 kg clean and jerk with a massive 119 kg lift at Asian weightlifting championship held in Tashkent. మనకి తస్కంట్ ఉజ్బెకిస్తాన్లో జరిగిన ఏషియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను వచ్చి మహిళల 49 కిలోల క్లీన్ అండ్ జెర్క్ ఈవెంట్లో 119 కిలోల భారీ లిఫ్ట్తో కొత్త ప్రపంచ రికార్డు అయితే సృష్టించడం జరిగింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం టు హోస్ట్ ద ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ఫైనల్. ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ ఫైనల్కు అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. అహ్మదాబాద్లో ఉన్న మొతేరా స్టేడియం ఏదైతే ఉందో దాని యొక్క పేరునే మనకి నరేంద్ర మోడీ స్టేడియంగా అయితే పేరు మార్చడం జరిగింది. ఇక్కడ మనకి ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ ఫైనల్ అయితే నిర్వహించాలని అయితే చూస్తున్నారు. హర్యానా అండ్ ఢిల్లీ టు హోస్ట్ ద 4th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2021. మనకి 2021 సంవత్సరంలో జరగనున్న 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను మనకి హర్యానా మరియు ఢిల్లీలో అయితే నిర్వహించాలని చెప్పి హోస్ట్ సిటీస్గా వీటిని సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రిలీజ్డ్ ద 4 books రిలేటెడ్ టు బాబాసాహెబ్ అంబేద్కర్ రిటర్న్ బై కిషోర్ మక్వానా. కిషోర్ మక్వానా మనకి రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన 4 పుస్తకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేశారు. ఆ 4 ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ జీవన దర్శన్, డాక్టర్ అంబేద్కర్ వ్యక్తి దర్శన్, డాక్టర్ అంబేద్కర్ రాష్ట్ర దర్శన్, డాక్టర్ అంబేద్కర్ ఆయం దర్శన్. నెక్స్ట్ సురేష్ రైనా ఆథర్డ్ హిజ్ మెమోరియర్ బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ థాట్ మీ కో ఆథర్డ్ బై భారత్ సుదర్శన్. ఓకే, మనకి సురేష్ రైనాకి సంబంధించి మెమోరియర్ బుక్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆ బుక్ పేరు వచ్చి బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ థాట్ మీ. ఈ పుస్తకాన్ని మనకి సురేష్ రైనా ఎవరితో కలిసి రాశారంటే భరత్ సుదర్శన్తో కలిసి రాయడం జరిగింది. బుక్ యొక్క కో ఆథర్ ఎవరు అంటే భరత్ సుదర్శన్. నెక్స్ట్ ద క్రిస్మస్ పిగ్. ఓకే, ద క్రిస్మస్ పిగ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే ఫేమస్ ఆథర్ అయిన హ్యారీ పాటర్ బుక్ రచించిన జేకే రోలింగ్. అలాగే రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వి గెట్స్ ద ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ ఇన్ ఇండియా. రష్యా వ్యాక్సిన్ అయిన స్పుత్నిక్ వి వచ్చి భారతదేశంలో అత్యవసర వినియోగానికి అయితే అనుమతి పొందడం జరిగింది. సో భారత్లో యూజ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ అయితే దీనికి అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా ఈజ్ సెట్ టు లాంచ్ ద 4 astronauts టు ద ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆన్ April 22. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి 4 వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి April 22 ఏదైతే ఎర్త్ డే ఉందో ఆ రోజున పంపాలని చెప్పి ప్లాన్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ఇండియా ఫ్రాన్స్ సైన్ అగ్రిమెంట్ ఫర్ కోఆపరేషన్ ఆన్ గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్పై సహకారం కోసం భారతదేశం ఫ్రాన్స్ దేశాల మధ్యలో అయితే ఒప్పందం జరగడం జరిగింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021 ఇండియా ర్యాంక్ 84 అండ్ జపాన్ టాప్స్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2021 ప్రకారం చూసుకుంటే భారతదేశం వచ్చి 84వ స్థానంలో ఉంది. జపాన్ దేశం వచ్చి అగ్రస్థానంలో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ ఇండియా ర్యాంక్ 87 ఇన్ WEF గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్ 2021 స్వీడన్ టాప్స్. WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్ 2021 చూసుకున్నట్లయితే ఇందులో భారతదేశం ర్యాంక్ వచ్చి 87వ స్థానంలో ఉంటే స్వీడన్ దేశం వచ్చి టాప్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2021 ఇండియా ర్యాంక్ 142 నార్వే టాప్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ వచ్చి 142వ స్థానంలో ఉంటే నార్వే వచ్చి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ EIU ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఫేస్బుక్ హ్యాస్ రిలీజ్డ్ ద ఇన్క్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2021. ఇండియా హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ఎట్ 49 అండ్ స్వీడన్ టాప్స్. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అలాగే ఫేస్బుక్ భాగస్వామ్యంతో ఇన్క్లూజివ్ ఇంటర్నెట్ ఇండెక్స్ 2021 అయితే విడుదల చేయడం జరిగింది. దీని ప్రకారం చూసుకుంటే భారతదేశం 49వ స్థానంలో ఉంటే స్వీడన్ వచ్చి మనకి అగ్రస్థానంలో టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. జీవీజీ కృష్ణమూర్తి ఎక్స్ ఎలక్షన్ కమిషనర్ పాస్డ్ అవే. జీవీజీ కృష్ణమూర్తి మనకి మాజీ ఎన్నికల కమిషనర్ చనిపోవడం జరిగింది.
తమిళ్ కమెడియన్ యాక్టర్ పద్మశ్రీ వివేక్ పాస్డ్ అవే. తమిళ హాస్యనటుడు మనకి పద్మశ్రీ వివేక్ గారు కూడా చనిపోవడం జరిగింది. ఫార్మర్ అస్సాం చీఫ్ మినిస్టర్ భూమిధర్ బర్మన్ పాస్డ్ అవే. అస్సాం మాజీ ముఖ్యమంత్రి అయిన భూమిధర్ బర్మన్ కూడా చనిపోవడం జరిగింది. రెనౌడ్ కన్నడ రైటర్ అండ్ పద్మశ్రీ జి వెంకట సుబ్బయ్య పాస్డ్ అవే. ప్రఖ్యాత కన్నడ రచయిత మరియు పద్మశ్రీ జి వెంకట సుబ్బయ్య గారు కూడా చనిపోయారు. ఫార్మర్ ఇండియన్ ఫుట్బాలర్ అండ్ ఒలింపియన్ అహ్మద్ హుసేన్ లాలా పాస్డ్ అవే. మాజీ భారత ఫుట్బాల్ క్రీడాకారుడు ఒలింపియన్ అహ్మద్ హుసేన్ లాలా కూడా కన్నుమూయడం జరిగింది. చార్లెస్ గేష్కే కో ఫౌండర్ ఆఫ్ ఎడోబ్ అండ్ డెవలపర్ ఆఫ్ పీడిఎఫ్ పాస్డ్ అవే. మనకి చార్లెస్ గేష్కే పీడిఎఫ్ యొక్క డెవలపర్ అలాగే ఎడోబ్ సహ వ్యవస్థాపకుడు కూడా రీసెంట్గా చనిపోయారు. సో రీసెంట్గా ఇన్ ద సెన్స్ ఏప్రిల్ 3rd వీక్. నేషనల్ ఫిలిం అవార్డీ అండ్ మరాఠీ ఫిలిం మేకర్ సుమిత్రా భావే పాస్డ్ అవే. జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత మరియు మరాఠీ చలనచిత్ర నిర్మాత అయిన సుమిత్రా భావే గారు కూడా చనిపోవడం జరిగింది. నెక్స్ట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంచ్డ్ ద డిజిటల్ ఇనిషియేటివ్ పిఎన్బి @ఈజ్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి పిఎన్బి @ఈజ్ని ప్రారంభించడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ ద్వారా కస్టమర్స్ డైరెక్ట్గా మనకి ఆథరైజేషన్ చేసుకుని మనకి ప్రాసెస్ అనేది ఈజీ అయ్యే విధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ పిఎన్బి @ఈజ్ చొరవనైతే ప్రారంభించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు క్యాన్సిల్ ద లైసెన్స్ ఆఫ్ సంబంధ్ ఫిన్సర్వ్. సంబంధ్ ఫిన్సర్వ్ యొక్క లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే రద్దు చేయడం జరిగింది. సో బ్యాంక్స్ కానీ మనకి ఫైనాన్స్ కంపెనీస్ కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ అండర్లో ఉంటాయి కదా, వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు కానీ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇచ్చిన లైసెన్స్ అనేది బ్యాంకింగ్ కానీ లేదా ఫైనాన్స్ కంపెనీ కానీ పెట్టుకోవడానికి వాళ్ళకి ఇచ్చిన లైసెన్స్ అనేది అయితే రద్దు చేస్తూ ఉంటుంది. అలాగే వాటి మీద ఫైన్స్ అనేవి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించడం జరుగుతుంది. ఈటీ మనీ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ ఆధార్ బేస్డ్ సిప్ పేమెంట్. ఈటీ మనీ వచ్చి భారతదేశం యొక్క మొట్టమొదటి ఆధార్ ఆధారిత సిప్ చెల్లింపును అయితే ప్రారంభించడం జరిగింది. సిప్ అంటే మనకు తెలిసిందే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఆధార్ బేస్డ్ సిప్ పేమెంట్ను మనకి మొట్టమొదటిగా ఎవరు ప్రారంభించారు అంటే ఈటీ మనీ. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ హ్యాస్ సైన్డ్ ఏ కార్పొరేట్ ఏజెన్సీ అగ్రిమెంట్ విత్ ద ఉత్తర బంగా క్షత్రియ గ్రామీణ బ్యాంక్. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వచ్చి ఉత్తర బంగా క్షత్రియ గ్రామీణ బ్యాంక్తో కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందం అయితే కుదుర్చుకోవడం జరిగింది. నెక్స్ట్, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పార్ట్నర్ విత్ పేటీఎం ఫర్ హ్యాండ్లింగ్ ద ఈ పేమెంట్స్. ఈ చెల్లింపులను నిర్వహించడం కోసం పేటీఎంతో ఎల్ఐసి భాగస్వామ్యం చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్, 4.04 crore హ్యాస్ బీన్ స్టోలెన్ బై ఏ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఫ్రమ్ ద కరెన్సీ చెస్ట్ ఆఫ్ యాక్సిస్ బ్యాంక్. యాక్సిస్ బ్యాంక్ కరెన్సీ చెస్ట్ నుండి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ 4.04 కోట్లను అయితే దొంగిలించడం జరిగింది. ఛత్తీస్గఢ్లో అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఫోన్పే బికమ్ ద ఫస్ట్ కంపెనీ టు క్రాస్ ద 1 billion ట్రాన్సాక్షన్స్ ఇన్ ద యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ. యూపీఐలో 1 బిలియన్ లావాదేవీలను దాటిన మొట్టమొదటి సంస్థగా ఫోన్పే అయితే నిలవడం జరిగింది. యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ అనౌన్స్డ్ ద కంప్లీట్ ట్రూప్ విత్డ్రాల్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. అమెరికా అధ్యక్షుడు బైడెన్ వచ్చి ఆఫ్ఘనిస్తాన్ నుండి పూర్తి దళాలను ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించడం అయితే జరిగింది. న్యూజిలాండ్ మేక్స్ వరల్డ్ ఫస్ట్ క్లైమేట్ చేంజ్ లా ఫర్ ఫైనాన్షియల్ ఫిర్మ్స్. న్యూజిలాండ్ దేశం వచ్చి ఆర్థిక సంస్థల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి వాతావరణ మార్పు చట్టం అనేది చేయడం జరిగింది. వరల్డ్స్ ఫస్ట్ క్లైమేట్ చేంజ్ లా. ఇటలీ లాంచ్డ్ ద ఫస్ట్ ఎవర్ ఫుడ్ పార్క్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి ఫుడ్ పార్క్ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఇటలీ దేశం అయితే భారతదేశంలో ప్రారంభించనుంది. నెక్స్ట్, ప్రియాంక మోహితే బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కేల్ ద మౌంట్ అన్నపూర్ణ. మనకి ప్రియాంక మోహితే మౌంట్ అన్నపూర్ణను అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా నిలవడం జరిగింది. గోవా గవర్నమెంట్ గెట్స్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అడ్వాన్స్డ్ యాంటీ-క్యూస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి యాంటీ-క్యూస్ మేనేజ్మెంట్ సిస్టమ్ను గోవా రాష్ట్రం అయితే ప్రారంభించడం జరిగింది. మనకి యాంటిక్ పీసెస్ అంటారు కదా, సో దానికి సంబంధించి మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే గోవా స్టార్ట్ చేయడం జరిగింది. పంజాబ్ ఆల్ సెట్ టు బికమ్ ద హర్ ఘర్ జల్ స్టేట్ బై 2022. మనకి హర్ ఘర్ జల్ అనే పథకాన్ని 2022 కల్లా కంప్లీట్గా పంజాబ్లో అమలు చేస్తామని చెప్పి మనకి చెప్పడం అయితే జరిగింది. వరల్డ్ ఆర్ట్ డే ప్రపంచ కళా దినోత్సవం వచ్చి 15 ఏప్రిల్ అయితే జరుపుకుంటాం. వరల్డ్ వాయిస్ డే ప్రపంచ వాయిస్ దినోత్సవం వచ్చి ఏప్రిల్ 16 అయితే జరుపుకోవడం జరుగుతుంది. దీని యొక్క థీమ్ వచ్చి వన్ వరల్డ్ మెనీ వాయిసెస్. ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ లేదా దీన్నే వరల్డ్ హెరిటేజ్ డే అని కూడా అంటారు. స్మారక చిహ్నాలు మరియు సైట్ల కోసం అంతర్జాతీయ దినోత్సవం, ప్రపంచ వారసత్వ దినోత్సవం. ఈ వరల్డ్ హెరిటేజ్ డే అనేది 18 ఏప్రిల్న జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ వచ్చి ఈ సంవత్సరం కాంప్లెక్స్ పాస్ట్ డైవర్స్ ఫ్యూచర్స్.
వరల్డ్ లివర్ డే ప్రపంచ కాలేయ దినోత్సవం వచ్చి 19th ఏప్రిల్ జరుపుకుంటాం. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చి కీప్ యువర్ లివర్ హెల్దీ అండ్ డిసీజ్ ఫ్రీ. యుఎన్ చైనీస్ లాంగ్వేజ్ డే వచ్చి యుఎస్ చైనీస్ భాషా దినోత్సవం వచ్చి 20 ఏప్రిల్ 20th ఏప్రిల్ జరుపుకుంటాం. నేషనల్ సివిల్ సర్వీస్ డే జాతీయ పౌర సేవా దినోత్సవం వచ్చి 21 ఏప్రిల్ అయితే జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ డే ప్రపంచ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవం వచ్చి 21 ఏప్రిల్ అయితే జరుపుకుంటాం. ఓకే, సో ఇది మనకి ఏప్రిల్ 3వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. సో వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే మీరు ఎటువంటి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.